యేసయ్య సిలువలో పలికిన మొదటి మాట క్షమాపణ గురించి, రెండవ మాట రక్షణ గురించి తెలియజేస్తే, మూడవ మాట యేసయ్య ప్రేమ, ఆదరణను గురించి తెలియజేస్తుంది. యేసయ్య మరణానికి దగ్గరవుతున్న సమయంలో తన గురించి బాధపడుతున్న తన తల్లికి ఆదరణను కలుగజేశాడు. సిలువలో యేసయ్య పడుతున్న వేదనను చూస్తున్న మరియతో, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని యోహానును చూపించి, యోహానుతో ఇదిగో నీ తల్లి అని యేసయ్య చెప్పడాన్ని వాక్య భాగంలో చూడవచ్చు. అసలు యేసయ్య ఎందుకని ఇలా అనాల్సి వచ్చింది అని ఆలోచన చేస్తే, ఆ కాలంలో మొదటి కుమారుడు తన తల్లి బాధ్యతను చూసుకోవాలి. కానీ యేసయ్య మరికొన్ని క్షణాలలో చనిపోబోతున్నాడు కాబట్టి ఆ బాధ్యతను యోహానుకు అప్పగించాడు. యేసయ్య యోహానుకు మాత్రమే ఎందుకు అప్పగించాడు? ఎందుకంటే యేసయ్య సహోదరులు తనని అప్పటికి ఇంకా నమ్మలేదు కాబట్టి ఆ బాధ్యతను చక్కగా నమ్మకంగా నెరవేర్చగల తన శిష్యుడైన యోహానుకు అప్పజెప్పాడు. ఎందుకంటే యోహాను దానిని తప్పకుండా నెరవేరుస్తాడని యేసయ్యకు తెలుసు. ఈ మొత్తం సన్నివేశాన్ని బట్టి ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అదేమిటంటే, సిలువలో అత్యంత ఘోరమైన శ్రమను అనుభవిస్తున్నప్పటికీ యేసయ్య తన బాధను గురించి ఆలోచించకుండా ఇతరుల బాధను గురించి ఆలోచిస్తున్నారు. దీనినే మనం కృప అని చెప్పుకోవచ్చు. మరియా ఈ కృపను యేసయ్య సిలువ దగ్గరే అనుభవించింది. తన బాధలోనే దేవుడు తనకు ఆదరణను అనుగ్రహించాడు. అయితే ఈ వాక్యాన్ని వింటున్న నీవు బాధలో, గందరగోళంలో ఉన్నావేమో, దిగులు చెందకు. దేవుని కృప నువ్వు ఉన్న చోటే నిన్ను చేరుతుంది, నీకు అవసరమైనదంతా ఇస్తుంది.